దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు, ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఏ విధంగా ఘటనలు మనం కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారో ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది.